అండ్ భయ్యా పర్టికులర్‌లీ ఇప్పుడు అందరూ ఎదురు చూసే మూవీస్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటే ఫస్ట్ మూవీ ఏదైతే ఉందంటే 'ఎస్ఎస్ఎంబీ 29'. ఓవరాల్లీ ఈ మూవీని ఎందుకు భయ్యా అందరూ అంతగానో వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ పర్టికులర్ మూవీని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ ఎవరో కాదు మన ఎస్ఎస్ రాజమౌళి గారు. అండ్ ఇందులో ఉన్నటువంటి హీరో ఎవరో కాదు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సో ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్నటువంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు సంబంధించినటువంటి ఒక మంచి లీక్ అయితే అఫీషియల్లీ బయటకి రావడం జరిగింది. సో ఆ లీక్ ఏందో ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కొత్త యూజర్స్ అయినా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మీరు నా వీడియోస్‌ని ఈజీగా అండ్ క్విక్‌గా అయితే వాచ్ చేయొచ్చు. సో మెయిన్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీ అనేది మనకి కంప్లీట్‌లీ అంటే 100%లో 60% దాకా అయితే మనకి కెన్యా కంట్రీలో అయితే జరగడం జరుగుతుందంట. సో కెన్యాలో కనిపించినటువంటి ఏవైతే మన లొకేషన్స్ కానియండి, ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్స్ కానియండి, కెన్యా కంట్రీలో నుంచే మనకి రిప్రజెంట్ చేయబోతుందంట. మూవీ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ అక్కడే జరగబోతుందంట. సో ఈ పర్టిక్యులర్ నువ్వెందుకు పోయా కెన్యా అనే చెప్తావంటే మన ఎస్ఎస్ఎంబీ 29 టీమ్ అయితే కెన్యాకి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్‌ని అయితే కలవడం అయితే జరిగింది. అక్కడ ప్రెసిడెంట్ షేర్ చేసుకునే మాటలను బట్టి మన ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే తన పిక్స్ అనేది మనకి ట్విట్టర్‌లో అయితే షేర్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఈ పర్టిక్యులర్ మూవీ అనేది మనకి 60% వరకు కెన్యా దేశంలో అయితే జరగబోతుంది. సో ఇక్కడైతే మనకి ఏదైతే ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ ఉందో అండ్ మనకి హెవీ బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయి కదా! సో వాటన్నిటిని రిప్రజెంట్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ ఒక మంచి లీక్ అయితే రావడం జరిగింది. ఆ కెన్యా అధ్యక్షుడు ఎవరైతే మన ప్రెసిడెంట్‌గా ఉన్నారో సో అతను మాట్లాడుతూ ఎస్ఎస్ రాజమౌళి అంతటి గ్రేటెస్ట్ డైరెక్టర్ మా దేశంలో వచ్చి మూవీని తీసి వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. అండ్ ఈ పర్టిక్యులర్ మూవీ అనేది మనకి 120 కంట్రీస్‌లో అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పి అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో పర్టిక్యులర్‌లీ ఇక్కడ చూసినట్లయితే మనకి ఎస్ఎస్ఎంబీ 29 అనేది మనకి 120 కంట్రీసెస్‌లో రిలీజ్ అవ్వబోతుంది. సో 120 కంట్రీస్‌లో రిలీజ్ అవ్వబోతుందంటే అప్రాక్సిమేట్‌లీ ఈజీ టు ఈజీ 40-50 లాంగ్వేజెస్‌లో అయితే మూవీ అనేది రిలీజ్ చేయడం అయితే పక్కా నేనైతే చెప్తాను. ఎందుకంటే తెలుగు లాంగ్వేజే 120 కంట్రీస్‌లో రిలీజ్ చేయడం అనేది అసాధ్యం. ఖచ్చితంగా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటేనే ఈ పర్టిక్యులర్ 120 కంట్రీస్ అనేవి క్యారీ చేయడం అయితే ముందుంటది. సో ఇప్పుడు దాకా మనం 'అవతారే' అనుకున్నాం హెవీ లాంగ్వేజెస్‌తో రిలీజ్ అయిన మూవీ. ఫర్ ది ఫస్ట్ టైమ్ తెలుగు మూవీ కూడా అయితే మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో అండ్ 120 కంట్రీస్ అంటే చిన్న విషయం అయితే కాదు. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే పెద్ద ఇంపాక్టే ఉంటది. సో ఈ మూవీ నాకు ఓవరాల్ ఈ పర్టిక్యులర్ ఏదైతే మనం 120 కంట్రీస్ కానియండి, 40-50 లాంగ్వేజెస్‌లో గాని, ఈ విధంగా ఆలోచిస్తేనే ఒక ప్రౌడ్‌నెస్ అయితే వస్తుంది. బట్ ఇంకో వైపు నుంచి అయితే ఒక డిసప్పాయింట్ అయితే ఉంది. ఈ పర్టిక్యులర్ మన హీరో తెలుగు, తమిళ్ ఈ పర్టిక్యులర్ టాప్ ఇండియా, పాన్ ఇండియా లాంగ్వేజెస్ అంటేనే 2-3 ఇయర్స్ తీసుకుంటారంటే, ఇంక 120 కంట్రీస్ అంటే ఇంక 4-5 ఇయర్స్ తీసుకునే గ్యాప్ కూడా అయితే ఉంది. సో ఓవరాల్ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని విషయానికి వచ్చినట్లయితే మూవీ అనేది మనకి 60% కెన్యా దేశంలో అయితే జరుగుతుంది. అండ్ పర్టిక్యులర్‌లీ మూవీ అనేది 120 కంట్రీస్‌లో రిలీజ్ చేయబోతున్నారు. సో ఈజీ టు 40-50 లాంగ్వేజెస్‌లో అయితే మనకి మన ఎస్ఎస్ఎంబీ 29 అయితే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ దీనికి సంబంధించిన టైటిల్స్ కూడా అయితే కొన్ని లీక్డ్ టైటిల్స్ చెప్తున్నారు. సో అవి నాకు అంత ఫోకస్ అయితే లేదు. అంత నమ్మకం అయితే లేదు వాటి మీద. సో దాని గురించి నేను ఆ టైటిల్స్ అనేది మన వీడియోస్‌లో ఎక్కడైతే చెప్పడం అయితే లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మూవీ కంప్లీట్‌లీ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ అడ్వెంచర్ కేటగిరీలో అయితే ఈ ఒక మూవీ రాబోతుంది. సో ఇందులో మన మహేష్ బాబు గారిని ఇప్పటిదాకా చూసిన డీజేలో కన్నా హెవీ హెయిర్‌తో కానియండి, హెవీ బ్రీడ్‌తో కానియండి మనం రిప్రజెంట్ చేయబోతున్నాం అంటే ఎస్ఎస్ఎంబీ 29లో మన రాజమౌళి గారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని మన ఛానెల్‌లో తప్పకుండా వస్తూ ఉంటాయి కాబట్టి వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసుకొని మీరేమనుకున్నారు ఎస్ఎస్ఎంబీ 29 మూవీ గురించి తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ది వీడియో గైస్, టేక్ కేర్ అగైన్.